వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో TIFR రిక్రూట్మెంట్ 2025 అనే ఒక నోటిఫికేషన్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఈ నోటిఫికేషన్ లో ఉన్న జాబ్ డీటెయిల్స్ అని చూస్తే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే 10th క్వాలిఫికేషన్స్ తో 35,000 రూపీస్ శాలరీ వచ్చి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాం. సో వీడియో అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొంచెం అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే TIFR రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ వచ్చేసి వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ అనే జాబ్స్కి పర్మనెంట్ జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో TIFR అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఇది ఒక అధికారిక నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కానీ మనం ఒక్కసారి జాబ్ కానీ కొట్టామంటే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో శాలరీ కూడా బాగానే ఉంది, 35,000 అంటే మాటలేం కాదు. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్లో జాబ్స్ అండ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్, ఇది ఒక వేకెన్సీ ఉంది, ఇది OBC కేటగిరీకి రిజర్వేషన్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ లో ఇది ఒకటే వేకెన్సీ ఉంది, ఇది జనరల్ కేటగిరీకి ఉంది. సో ఇప్పుడు మనం చెప్పిన ఈ మూడాటిలో కూడా మనం వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ అన్నాం కదా. సో ఆ ఒక్క పోస్ట్ కి మాత్రం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో జనరల్ కేటగిరీలో ఉంది ఆ పోస్ట్ అనేది. అండ్ దానికోసం మీకు రిక్రూట్మెంట్స్కి ఇవి చూసుకున్నట్లయితే వర్క్ అసిస్టెంట్ టెక్నికల్ దీనికోసం చూసుకున్నట్లయితే 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ అట్లీస్ట్ ఒక 1 year సైన్స్ ల్యాబొరేటరీలో మీరు వర్క్ చేసి ఉండాలి. అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు కోరుకుంటున్నారు. అండ్ మీ లోకల్లోని ప్రైవేట్ ల్యాబొరేటరీలో అయినా పర్వాలేదు అనేసి మెన్షన్ చేశారు. సో మీరేం టెన్షన్ పడిపోద్దు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు అని. సో ఇది వచ్చేసి వర్క్ అసిస్టెంట్ పోస్ట్ కోసం కదా. అక్కడ పని అనుభవం అడిగింది దేని గురించి అంటే ల్యాబొరేటరీలో అటెండర్ వర్క్ లాగా ఉంటుంది. సో ల్యాబ్ ఐటమ్స్ సంబంధించిన బుక్స్ ఇంకా పరికరాలు ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేయడం అండ్ ఫైలింగ్ చేసుకోవడం ఇలాంటి వర్కే చేయాల్సింది. సో దీనికోసం మన లోకల్లో ఉన్న ల్యాబొరేటరీకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసినా కూడా అదైతే సంపాదించవచ్చు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి అస్సలు వదులుకోవడానికి అయితే ట్రై చేయకండి. డెఫినెట్లీ అయితే దీనికి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ దీనికోసం మీకు వర్క్ అసిస్టెంట్ పే లెవెల్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 28 years ఉంది. అండ్ 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 1 ఉంది. అండ్ 35,393 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళు. సో శాలరీ కూడా చాలా బాగుంది, ఇక ఎటువంటి లేట్ అయితే చేయొద్దు. అండ్ SC ST OBC వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇది జనరల్ కేటగిరీలో ఉంది కాబట్టి SC ST అండ్ OBC వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనికోసం ఎలా అప్లై చేయాలి అంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ తర్వాత ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అదెలా అంటే ఫస్ట్ ఇచ్చిన లింక్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ కాపీ. అండ్ దాని తర్వాత అన్నీ చూసుకోండి. మీరు ఫస్ట్ అయితే సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి సరిగ్గా చూసుకుని అప్పుడైతే అప్లై చేసుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న దాన్ని మీ సర్టిఫికేట్స్ అటాచ్ చేసి కింద ఇచ్చిన అడ్రస్ ఇప్పుడు నేను చెప్తాను, దాని ద్వారా అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పోస్ట్ చేయడానికి మీకు పోస్టల్ అడ్రస్ చూసుకున్నట్లయితే హెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్, హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, TIFR VN పురవ్ మార్గ్, మన్కుద్, ముంబై 400088. ఈ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్లోనే ఆ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 అప్లికేషన్స్ అనేది మీరు సెండ్ చేయాలి. డేట్ చూసుకున్నట్లయితే 11th July 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో టైం కూడా ఎక్కువ లేదు. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకటే వేకెన్సీ ఉందని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకటే వేకెన్సీ కదా అని చాలామంది మేమెందుకు అప్లై చేస్తాం మాకు వస్తుందా ఇలా అనుకుంటారు. బై లక్ ఆ జాబ్ మీకే రావచ్చు అండ్ లైఫ్ సెటిల్ అయిపోవచ్చు.
ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో ఎటువంటి లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.